హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ పంచతంత్రంలోని ఒక కథ విందాం. సింహం ఒంటె కథ. ఒకనాడు ఒంటె దారి తప్పి అడవిలోకి ప్రవేశించి కాకి, నక్క, పులి సింహానికి ఎదురుపడింది. తనను రక్షించమని శరణు వేడింది. సింహం దానికి అంగీకరించింది. కానీ నక్క, కాకి, పులి దీనికి ఇష్టపడలేదు. ఎలాగైనా సరే సింహం చేత ఒంటెను చంపించాలని అనుకున్నాయి. ఒకసారి సింహానికి ఆరోగ్యం బాగాలేక వేటకు వెళ్ళలేక పులి నక్కకు ఆహారం తీసుకురమ్మంది. కానీ అవి ఒంటెను ఇప్పుడే చంపించాలని ఉపాయం పన్నాయి. సింహం దగ్గరికి ముందు నక్క వెళ్ళి నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోమనింది. దాని తర్వాత కాకి, పులి అదే విధంగా అడిగాయి. ఆ తర్వాత ఒంటె కూడా ప్రభు నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోమని ప్రాధేయపడింది. వెంటనే పులి, నక్క, కాకి ప్రభు ఆలోచించకండి, ఆదరించిన వారి రుణం తీర్చుకున్న వారు పుణ్యలోకాలు పోతారని పెద్దలంటారు. అలాంటి అవకాశం ఈ ఒంటెకి ఇవ్వండి అంటూ సింహానికి నచ్చజెప్పడంతో సింహం ఒంటెను చంపేసి తన ఆకలి తీర్చుకుంది. మిగిలిన మాంసం పులి, నక్క, కాకి పంచుకున్నాయి. ఈ కథలో నీతి ఏమంటే దుష్టపరిజనం ఉన్న రాజును సేవించుట వలన మనకు ముప్పు తప్పదని. ఈ కథ పూర్తిగా వినాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. మీకు ఈ కథ నచ్చితే తప్పక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.